అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పించే ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టుట అనే అంశంపై మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశాన్ని సిద్ధపడుతూ ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం. ఆశించినట్లు ఆశపడెను దేవా నీకై తృష్ణగొనే నా ప్రాణం, దుప్పి నీటి వాగు కొరకు ఆశించినట్లు ఆశపడెను దేవా నీకై. స్పృహనీయమే నీ సన్నిధి, సృజనాత్ముడా నా ప్రభువా, స్పృహనీయమే నీ సన్నిధి, సృజనాత్ముడా నా ప్రభువా, అతి సుందర నీ మందిరమునే కాంక్షించెను నా మనసు దేవా నీకై. రెక్కలున్నను ఎగిరెదను, ఆహా గువవలే రెక్కలున్నను ఎగిరెదను, నా ప్రాణమే నిమ్మలింప నా ప్రభువా నిన్ను చేరెదా దేవా నీకై. ప్రాణమా కృంగకుమా, నీ రక్షణ ప్రభు యేసెగా, నా ప్రాణమా కృంగకుమా, నీ రక్షణ ప్రభు యేసెగా, నిత్య సుఖములు నీకిచ్చునుగా, నిరీక్షించి స్తుతించుమా దేవా నీకై. తృష్ణగొనే నా ప్రాణం, దుప్పి నీటి వాగు కొరకు
ఆశించినట్లు ఆశపడెను దేవా నీకై తృష్ణగొనే నా ప్రాణం దుప్పి నీటి వాగు కొరకు ఆశించినట్లు ఆశపడెను. ఈ ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ దేవుల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీ వాక్యంలో ఉంటున్న మర్మాలని, సత్యాలని మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట అతి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 130వ కీర్తన 5, 6, 7 వచనము చదువుకున్నాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఈరోజు యొక్క అంశము దేవుని కొరకు కనిపెట్టుకొనుము. మనం పురోభివృద్ధి పొందాలి అంటే మన సొంతంగా చేయడానికి కాదు, మన పురోభివృద్ధి ఈ క్రీస్తు కొరకు మనం కనిపెట్టుట ద్వారానే లభించగలదు అన్నటువంటి విషయాన్ని వాక్యం ద్వారా తెలియజేయబడింది. భక్తి శ్రద్ధలతో, యథార్థముతో క్రీస్తు కొరకు కనిపెడితేనే మన క్షమాపణ మరియు కృపయు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మనకు మనమే అభివృద్ధి చెందాలంటే అని ఆశిస్తే మాత్రము ప్రయోజనం అనేది శూన్యం. క్రీస్తు కొరకు ఆశతో కనిపెట్టినప్పుడే మనకు కృప, ఆశీర్వాదం అనేది మనకు మెండుగా లభిస్తుంది అన్నటువంటి వాక్య సత్యాన్ని మనము లేఖనాల ద్వారానే పరిశీలిద్దాం. మొదటిగా మనం క్రీస్తు కొరకు కనిపెట్టడంటే జీవితంలో మనకు హెచ్చింపు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కీర్తనలు 37వ కీర్తన 34వ వచనం, దావీదు కీర్తన 37వ కీర్తన 34వ వచనము పరిశీలిద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భూమి ఇచ్చే మంచి ఫలాలు, సృష్టికర్త అనుగ్రహించే దీవెనలు, ఇవన్నీ పొందుతూ జీవితంలోనే హెచ్చింపబడతాం. ఆయన అనుగ్రహిస్తేనే మన జీవితంలో హెచ్చింపబడతాం. కానీ మన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు, లేదా తరిగిపోవచ్చు కూడా. కాబట్టి దేవుడే మనల్ని హెచ్చించాలి. ఎల్లప్పుడూ ఆయన మార్గములను అనుసరించాలి. ఆయన చిత్త ప్రకారము నడిచినప్పుడే మనకు, ఆయన కొరకు ఎదురు చూసినప్పుడే, క్రీస్తు కొరకు ఆశతో ఎదురు కనిపెట్టినప్పుడే మనకు విశ్వాస జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో హెచ్చింపబడతాము. మన జీవితము సాఫల్యత అనేది చేకూరుతుంది. రెండవదిగా మనం చూస్తే దేవుని కొరకు కనిపెడితే మన జీవితం రక్షణ, సంరక్షణ దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని సామెతలు 20వ అధ్యాయము 22వ వచనంలో పరిశీలిద్దాం. కీడుకు ప్రతి కీడు
చేసేదనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ప్రస్తుత పరిస్థితులను చూస్తే చాలా భయంకరమైనటువంటి దినాలు. క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసికి దేవుడే ఆశ్రయదుర్గం. ఆయన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైనటువంటి రక్షణ అనేది ఉంటుంది. అందుకే మనకు 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని మోషే ప్రార్థన చేశాడు. అంటే ప్రతిరోజు వాక్య పఠనము, ప్రార్థనలో క్రీస్తు కొరకు ఆశతో కనిపెట్టినప్పుడే ఆయన మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. క్రీస్తు అని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందినప్పుడు ఆయన మనకు అనుగ్రహించే రక్షణ, నిత్య జీవము, సంరక్షణ ఎంతో ఉన్నతమైనది. మూడవదిగా మనం చూస్తే క్రీస్తు కొరకు మనం కనిపెట్టినప్పుడు మనకు జీవితంలో ధైర్యం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనము దావీదు కీర్తన 27వ దావీదు కీర్తన 14వ వచనం పరిశీలిద్దాం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మన విశ్వాస జీవితంలో ఎన్నో అపజయాలు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు, నిరుత్సాహము, భయము ఇవన్నీ వాటిల్తూనే ఉంటాయి. ముందుకు సాగిపోవలసినటువంటి మన జీవితాలు ఇట్టి పరిస్థితుల వలన వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాం. అది సైతాను యొక్క కార్యం. మన హృదయంలో నిరుత్సాహాన్ని పుట్టించి మనల్ని వెనక్కి లాగి మనల్ని శ్రమల పాలు చేయడమే, అంతేకాకుండా క్షీణతకు గురి చేయడం సైతాను పని. కానీ అట్టి సమయంలో మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. తర్వాత క్రీస్తుతో సహవాసంతో ఉండి ఆయన్ని కనిపెట్టి హృదయంలో ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉన్నప్పుడే మనము ఆ యొక్క ధైర్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి క్రీస్తు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. చివరిగా దేవుని కొరకు కనిపెట్టువారు జీవితంలో శక్తి, నూతన బలము పొందుతారు అన్నటువంటి విషయాన్ని మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సైతాను శక్తులను జయించాలి అంటే దేవుని బలం అనేది కావాలి. ప్రతిదినము ప్రార్థనలో క్రీస్తు కొరకు మనము కనిపెట్టాలి. అప్పుడే మనకు బలము, తర్వాత శక్తి అనేది చేకూరుతుంది. మనము పోరాడుతున్నది ఎవరితో అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని 12వ వచనంలో ఉంది. 13వ వచనంలో చూస్తే క్లుప్తంగా ఎదిరించుటకు ఆ యొక్క ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి మనకు శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటి? సత్యము, నీతి, సమాధానము, మంచి బుద్ధి, సిద్ధ మనస్సు, తర్వాత విశ్వాసము, రక్షణ మరియు వాక్యం అనేటటువంటి ఆత్మకట్నాన్ని మనం ధరించుకోవాలి. ప్రతి సమయమందు ప్రార్థనలోను తర్వాత విజ్ఞాపన చేయుచు వెలుగుగా ఉండాలి. అప్పుడే క్రీస్తు కొరకు మనం కనిపెట్టినప్పుడు మనకు నూతన బలము, ధైర్యం అనేది మనం పొందగలుగుతాం. కాబట్టి అట్టి కృపా ధన్యత మనకును మన సంఘమునకు నిత్యము అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువాని సన్నిధిని నిన్ను ఆశ్రయించితిని శరణ